జాగ్రత్తగా వింటే. సిద్ధమే కదా? కర్మలు అకర్మని చూడడం ఏంటి? ఇప్పుడు కర్మ చేసేది ఏమిటో చెప్పండి మీరు. మనం ఇంతవరకు విన్నదాల నుంచే మనం రావాలి. అందుకే 4వ అధ్యాయంలో 18 శ్లోకం చెప్పాడు, కానీ మొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పలేదు. అంటే ఇన్ని అధ్యాయాలు ఓపిగ్గా చిత్తశుద్ధిగా ప్రవచనమైపోయిన వెంటనే మా గోలమాది అనుకోకుండా శ్రద్ధగా విన్నట్లయితే ఈ శ్లోకం ఎక్కిపోతుంది ఇక్కడ. అటువంటి వాడి కోసమే భగవద్గీత. ఎలాగో మేము ఇంట్లో ఖాళీగా ఉన్నా 40 రోజులలో కూర్చున్నాం, తర్వాత అక్కడ కొనుక్కుంది విందాం, తర్వాత పరుగులు పెడదాం అనుకునే వాళ్ళ కోసం కాదు, కావాలనుకున్న వాడికి భగవద్గీత. అలాంటి సిన్సియర్ స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. అలాగే ఇక్కడ అందరూ సిన్సియర్ స్టూడెంట్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని అభినందిస్తూ వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఇక్కడ. నాకు మీరు అంత కనబడుతున్నారు, వాళ్ళు అంత కనబడుతున్నారు, ఇందులో కొందరే ఉంటారని స్పృహతోనే మాట చెప్తున్నాను. ఆ కొందరిలో నేనుండాలని అందరూ అనుకోవాలని కోరుకుంటూ చెప్తున్నాను ఇక్కడ. సిద్ధమే కదా? కర్మలు అకర్మను చూడడం అంటే